హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనిపించింది. అందుకే ఎప్పుడూలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వీడియో చేస్తున్నాను. పేపర్‌లెస్ ప్రపంచం అంటే ఎన్విరాన్మెంట్‌కి మంచిదే అనుకుంటున్నారా? పేపర్ వాడకం తగ్గితే చెట్లు నరకడం తగ్గుతుంది, ప్రింటింగ్ తగ్గుతుంది, పేపర్ వేస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే మనలో చాలా మందికి ఒక సింపుల్ ఐడియా ఉంటుంది. ఫ్యూచర్‌లో పూర్తిగా పేపర్‌లెస్ అయిపోతే ఎన్విరాన్మెంట్ సేఫ్ అయిపోతుంది అని. కానీ నిజంగా అంతేనా? ఒక్కసారి మనం పేపర్ నుంచి డిజిటల్‌కి మారిపోయినప్పుడు, మనం ఉపయోగిస్తున్నది పేపర్ కాదు. ఎలక్ట్రిసిటీ, సర్వర్స్, డేటా సెంటర్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, మినరల్స్ ఇంకా బ్యాటరీస్. అంటే మన ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ మాయమవ్వడం లేదు. అది కనిపించకుండా కనుమరుగైపోయే రూపంలోకి మారిపోతోంది. యేల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్‌లో డిజిటల్ ఎకనామీకి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ గురించి ఇదే ముఖ్యమైన విషయం కూడా చర్చించబడింది. మనం ఒక డాక్యుమెంట్‌ని పేపర్ మీద ప్రింట్ చేయకుండా ఫోన్‌లో చూస్తాం. చాలా మంచి విషయమే. కానీ ఆ డాక్యుమెంట్‌ని స్టోర్ చేయడానికి ఒక సర్వర్ కావాలి. సర్వర్ పనిచేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ డేటాని మన ఫోన్‌కి పంపించడానికి నెట్వర్క్ కావాలి. డేటా సెంటర్స్‌లో వేలాది సర్వర్స్ పనిచేస్తుంటాయి తెలుసా మీకు? వాటిని కూల్‌గా ఉంచడానికి కూడా ఎనర్జీ, వాటర్ చాలా అవసరం. అంటే పేపర్‌ని మనం కంటితో చూస్తాం. డిజిటల్ పొల్యూషన్‌ని మాత్రం మనం చూడలేం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం ఇప్పుడు రోజంతా వీడియోస్ చూస్తున్నాం, ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్నాం, క్లౌడ్ ఫైల్స్‌లో స్టోర్ చేస్తున్నాం, వీడియో కాల్స్ చేస్తున్నాం, ఏఐ సర్వర్స్‌ని చాలా ఉపయోగించేస్తున్నాం. ప్రతి డిజిటల్ యాక్టివిటీ వెనుక ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. డేటా సెంటర్లు, సర్వర్లు, నెట్వర్క్ ఎక్విప్‌మెంట్, మొబైల్ టవర్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ తయారు చేయడానికి రా మెటీరియల్స్ చాలా కావాలి. ఆ మెటీరియల్స్ కోసం మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ అంటే కేవలం మినరల్స్ తీయడం మాత్రమే కాదండి. అది ఫారెస్ట్స్ మీద వచ్చిన ప్రెషర్ పెంచేస్తుంది. వాటర్ రిసోర్సెస్ మీద ప్రభావం చూపిస్తుంది. మట్టి, ఎకోసిస్టమ్స్, బయోడైవర్సిటీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ఒక ఫోన్ లేదా ల్యాప్‌టాప్ పాడైపోయినప్పుడు ఆ కథ అక్కడితో ముగిసిపోదు. ఎలక్ట్రానిక్ వేస్ట్ మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో ఎలక్ట్రానిక్ డివైసెస్ డిస్కార్డ్ అయిపోతున్నాయి. వాటిలో వాల్యుబుల్ మెటల్స్ మాత్రమే కాదండి. సరైన విధంగా మేనేజ్ చేయకపోతే ఎన్విరాన్మెంట్‌కి హాని కలిగించే మెటీరియల్స్ కూడా ఉంటాయి. అంటే పేపర్ వేస్ట్ తగ్గించామని చెప్పుకుంటూ మనమే మరొక రకమైన వేస్ట్‌ని పెంచేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఎలక్ట్రిసిటీ. మన ప్రపంచం ఎంత డిజిటల్ అవుతుందో డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్మిషన్‌కి అవసరమైన ఎనర్జీ కూడా పెరుగుతుంది. యేల్‌లో ప్రచురించబడిన ఒక స్టడీ ప్రకారం కోవిడ్ సమయంలో ఇంటర్నెట్ యూసేజ్ పెరగడంతో డేటా ట్రాన్స్మిషన్, డేటా సెంటర్స్ కోసం భారీగా అదనపు ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఏర్పడిందట. ఆ డిజిటల్ యాక్టివిటీకి కార్బన్ ఎమిషన్స్ మాత్రమే కాదు, వాటర్ కన్జంప్షన్, ఇంకా ల్యాండ్ ఫుట్ ప్రింట్ కూడా ఉందని రీసెర్చర్స్ వివరిస్తున్నారు. అంటే నేను పేపర్ యూజ్ చేయడం లేదు కాబట్టి నేను ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని అనుకోవడం అంత సింపుల్ కాదు. ఒక సైడ్‌లో పేపర్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ మరొక పక్క ఎనర్జీ కన్జంప్షన్ పెరుగుతుంది. డేటా సెంటర్స్ పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మైనింగ్ పెరుగుతుంది. ఈ వేస్ట్ విచ్చలవిడిగా పెరుగుతుంది. అందుకే యేల్ రీసెర్చర్స్ డిజిటలైజేషన్‌ని పూర్తిగా మంచిదో చెడ్డదో అని చూడడం కంటే దాన్ని మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్‌ని చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్‌కి సొల్యూషన్ కూడా కావచ్చు. కానీ అదే సమయంలో ఎన్విరాన్మెంటల్ బర్డెన్ కూడా అవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అయితే వస్తుంది. పేపర్‌లెస్ వరల్డ్ నిజంగా గ్రీన్ వరల్డ్ అవుతుందా? దానికి సమాధానం చెప్పాలంటే అది మనం టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అనవసరమైన డేటా స్టోరేజ్‌ని తగ్గించండి. ఎలక్ట్రానిక్ డివైజెస్‌ని ఎక్కువ కాలం ఉపయోగించండి. ఈ వేస్ట్‌ని చాలా రెస్పాన్సిబుల్‌గా రీసైకిల్ చేయడం నేర్చుకోవాలి. డేటా సెంటర్స్‌కి క్లీనర్ ఎనర్జీ ఉపయోగించాలి. డిజిటల్ సర్వీసెస్ ఎంత ఎనర్జీ, వాటర్, రిసోర్సెస్ ఉపయోగిస్తున్నాయో కంపెనీస్ ట్రాన్స్‌పరెంట్‌గా తెలియజేయాలి. ఎందుకంటే పేపర్ కనిపిస్తుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది కనిపించదు. కానీ కనిపించదు కాబట్టి ఎన్విరాన్మెంట్‌పై ప్రభావం చూపదని కాదు. ఫ్యూచర్‌లో మన ప్రపంచం పేపర్‌లెస్ అయిపోవచ్చు. కానీ మన లక్ష్యం కేవలం పేపర్‌లెస్ వరల్డ్ మీద కాదు. ట్రూలీ సస్టైనబుల్ డిజిటల్ వరల్డ్ కావాలి. పేపర్‌ని తగ్గించడం మాత్రమే కాదు, మన డిజిటల్ ఫుట్ ప్రింట్‌ని కూడా తగ్గించాలి. యేల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ మరియు అనాలిసిస్‌లో చర్చించిన డిజిటల్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఆధారంగా ఈ టాపిక్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మీకెలా అనిపిస్తోంది? పేపర్ వరల్డ్ నిజంగా ఎన్విరాన్మెంట్‌కి మంచిదేనా? లేక పేపర్ పొల్యూషన్‌ని తగ్గిస్తూ మనం తెలియకుండానే డిజిటల్ పొల్యూషన్‌ని పెంచేస్తున్నామా? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.